చెప్పాను జయ, నేను డౌట్ ఏం చెప్పు తెలుగు రాకపోతే హిందీలో అయిపోయామండి. अभी टर्निंग पे रनिंग में गियर चेंज करना, डाउन करना नहीं, ब्रेक दबा के करना. ఇప్పుడు మన హంజా అడిగే డౌట్ ఏంటంటే, సో వెహికల్ స్లో చేసినప్పుడు మనం గేర్ ఎప్పుడు చేంజ్ చేయాలనేది అనే డౌట్, అంతే కదా. సో వెహికల్ కార్ స్లో చేసినప్పుడు మనం స్లో చేస్తాం కదా, లైక్ స్పీడ్ బ్రేకర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు స్లో చేస్తాం. ఆ స్లో చేసినప్పుడు గేర్ ఎప్పుడు చేంజ్ చేయాలనేది అనే డౌట్, అంతే కదా. సో మనం కార్ స్లో చేసినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ క్లచ్ తొక్కి బ్రేక్ వేస్తాం స్లో చేయడానికి. స్లో అయిన తర్వాత మనకి ఎంత అయితే స్లో చేయడం అవసరమో అంత స్లో చేసిన తర్వాత సో మనం మళ్ళీ మూవ్ అవుతా అనుకుంటాం కదా. సో మూవ్ అవుతా అనుకున్న టైంలో బ్రేక్ రిలీజ్ చేసి మనకు స్లో అయిన వెహికల్ సరిపోతుంది అని అనిపించినప్పుడు బ్రేక్ రిలీజ్ చేసిన తర్వాత ఉన్న స్పీడ్ని బట్టి గేర్ చేంజ్ చేసి ఆ తర్వాత క్లచ్ రిలీజ్ చేసి ఎక్సలెటర్ ఇవ్వాలి. సో ఆ గేర్ చేంజ్ చేసేదాకా క్లచ్ తొక్కి పట్టుకోవాలి. అర్థమైందా? సో బైక్ నడిపిస్తారు కదా, సేమ్ ఇప్పుడు మనం వెహికల్ స్లో చేసినప్పుడు మనం బైక్ ఎప్పుడు గేర్ చేంజ్ చేస్తాం, వెహికల్ స్లో అయినాకనా, స్లో అయిన తర్వాత స్లో చేసేటప్పుడు. సో సేమ్ కార్ కూడా అట్లా చేయాలి, వెహికల్ స్లో అయిన తర్వాతనే గేర్ చేంజ్ చేయాలి. అంటే మనకి ఎంతైతే స్లో అవసరం అంత స్లో అయ్యి నేను మళ్ళీ మూవ్ అవుతా అని అనుకున్నప్పుడు బ్రేక్ రిలీజ్ చేయాలి. బ్రేక్ వదిలేసిన తర్వాత ఉన్న స్పీడ్ని బట్టి గేర్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత క్లచ్ వదలాలి. అప్పటిదాకా క్లచ్ వదలదు. అర్థమైందా? ఇప్పుడు బైక్ నడిపిస్తూ సేమ్ ఎగ్జాంపుల్ బైక్, నీకు ఏదైనా డౌట్ ఉంటే బైక్ని కంపారిజన్ చేసుకోవచ్చు. మనం వెహికల్ స్లో చేసినప్పుడు గేర్ చేంజ్ చేస్తాం, బైక్ పైన పెట్టేటప్పుడు చేస్తామా? చేయం కదా. సో చేస్తే ఏమవుతుంది, సౌండ్ వస్తుంది, దడక్ అంటుంది. చేసినప్పుడు నా రన్నింగ్లో పోయేటప్పుడు గేర్ డౌన్, సో చేస్తే తెలుస్తుంది. మనం వెహికల్ స్పీడ్ పోయేటప్పుడు గేర్ డౌన్ చేసాం అనుకో గడక్ అని గేర్ బాక్స్ సౌండ్ వస్తుంది. సో ఇంట్లో కూడా అట్లనే సౌండ్ వస్తుంది, కాబట్టి చేయొద్దు. సరేనా? వెహికల్ స్లో అయిన తర్వాతనే గేర్ చేంజ్ చేసి తర్వాత క్లచ్ రిలీజ్ చేయాలి. అర్థమైందా? సో వన్ బై వన్ చేయాలి, అన్నీ ఒకటేసారి చేస్తా అని చూస్తే కన్ఫ్యూజ్ అవుతుంది, ఆగమవుతుంది. రైట్? కాబట్టి